ఉమర్ ఖలీద్ గురించి ఎప్పటికప్పుడు మనం నిజాల్ని చెబుతూనే ఉండాలి. చెప్పిందే చెబుతా ఉండాలి. ఎందుకంటే మనకు మతిమరుపు ఎక్కువ కదా! ఎందుకంటే రేపొద్దున్న ఎవరన్నా సరే వచ్చి ఉమర్ ఖలీద్‌ని అన్నంత మాత్రాన లేదా ఆయనకి ప్రోగా మాట్లాడినంత మాత్రాన ప్రయోగిస్తారా? ఉమర్ ఖలీద్ ఏం పాపం చేశాడు? అనేలాగా మాట్లాడే అవకాశం ఉంది. కానీ ఆయన ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేశాడు లేదా వ్యాఖ్యలు చేశాడు, అలాంటి వ్యూహాలు పన్నాడు అనే ఉద్దేశ్యంతో దర్యాప్తు జరుగుతున్నటువంటి ఒక కేసులో భాగంగా జైల్లో ఉన్నాడు. సో అటువంటి ఉమర్ ఖలీద్ పట్ల ఎవరు సానుకూలంగా మాట్లాడినా అది వారి హక్కే కావచ్చు, కానీ వాళ్ళు అనుమానితులు అవుతారు. ఒక దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినటువంటి వారికి సానుకూలంగా మాట్లాడటం అంటే నువ్వు కూడా దేశ వ్యతిరేకవే అవుతావు. ఆన్ ఏ టెక్నికల్ గ్రౌండ్స్ నీకు రాజ్యాంగం కొంతవరకు హక్కు కల్పించి ఉండవచ్చు, ఈవెన్ ఉగ్రవాది పట్ల కూడా సానుకూలంగా నువ్వు మాట్లాడడానికి, ఉగ్రవాదుల పట్ల కూడా సానుభూతి చూపించడానికి. బట్ ఆన్ మోరల్ గ్రౌండ్స్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ నీవు దేశ వ్యతిరేకవే అవుతావు. ప్రకాష్ రాజ్ ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో ఏమంటాడు, డాక్టర్ ఉమర్ ఖలీద్ గారు చాలా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అతన్ని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు. ఉమర్ ఖలీద్ ఏం చేశాడు అవన్నీ తెలియాలి కదా. మొన్నటి విద్యార్థి నిరసనల్లో కూడా అసలు ఉమర్ ఖలీద్ ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఉమర్ ఖలీద్ గురించి ప్రోగా మాట్లాడే ఆ సిచ్యువేషన్స్ ఎందుకు క్రియేట్ అయినాయి? ఒకసారి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూనే నిరంతరం తెలిపే ప్రయత్నం చేద్దాం. రవిశంకర్ ఎల్లోర్ గారి పోస్ట్ ఇది. అఫ్జల్ తుమ్ హమారే అర్మానో కో మంజిల్ తక్ పహుంచాయేంగే. అఫ్జల్ నువ్వు మా కలలను గమ్యస్థానానికి చేరుస్తావు. ఇది ఒక నినాదం. 2016లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్లో మార్మోగిన ఆజాదీ నినాదాల్లో ఇది ఒకటి. వామపక్ష విద్యార్థి సంఘాల నేతృత్వంలో వచ్చిన ఈ వివాదాస్పద నినాదాలు అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఇంతకీ ఈ నినాదాల్లో పేర్కొన్న అఫ్జల్ ఎవరో ఒకసారి మనందరికీ తెలుసు, మరొకసారి గుర్తు చేసుకుందాం. 2001లో భారత పార్లమెంట్ పైన దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురు. 2001లో ఈ అఫ్జల్ మనకు మార్గం చూపుతాడు అని అప్పట్లో జేఎన్యూలో నినాదాలు చేశారు. ఈ నినాదాలు ఇచ్చిన వారిలో ముఖ్యమైన యాక్టివిస్టు ఉమర్ ఖలీద్. ఈ ఉమర్ ఖలీద్ అలాంటి నినాదాలు ఇచ్చాడు. అఫ్జల్ గురువును ఉరి తీయడం అన్యాయమని, అతడు నిర్దోషి అని నిరంతరం ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఈ ఉమర్ ఖలీద్. జేఎన్యూ సంఘటన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఉమర్ కశ్మీర్పై తన తీవ్రవాద భావజాలాన్ని స్పష్టం చేశాడు. నేను కశ్మీరీని కాకపోయినప్పటికీ భారత ప్రభుత్వం కశ్మీర్ను ఆక్రమించుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. భారత ప్రభుత్వం అంటే కశ్మీర్ని ఆక్రమించుకుందంట. ఇలాంటి మాటలు ఒక భారతీయుడయ్యుండి ఎలా మాట్లాడతాడు? ఆయనకు ఆ సోయ లేకపోయిండొచ్చు అని. టెక్నికల్గా అతను భారతీయుడే కదా. కశ్మీర్లో జరుగుతున్నది భారత్ జరుపుతున్న ఆక్రమణే అని నేను నమ్ముతున్నాను అని మాట్లాడాడు ఒక సందర్భంలో. అంతటితో ఆగాడా? కశ్మీర్ అనేది భారత్కు కానీ పాకిస్తాన్కి కానీ చెందదు అని కూడా వ్యాఖ్యానించాడు. మరి ఎవరికి చెందుద్ది అంటే ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా అదొక దేశం. అదొక దేశం అయితే చైనా ఊరుకుంటుందా? అదొక దేశం అయితే పాకిస్తాన్ ఊరుకుంటుందా? అదొక దేశం అయితే ఈవెన్ నేపాల్ కూడా ఊరుకుంటుందా? అదొక సెటరేట్ అయ్యేదాకా దాన్ని ఆక్యుపై చేసుకోవడానికో లేకపోతే అది ఇంకో పక్క రాష్ట్రాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేయదా దేశంగా మారితే? ఇలా అవకాశం దొరికిన ప్రతి చోట దేశానికి వ్యతిరేకంగా విషం చిమ్ముతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ అని తీసుకొచ్చింది. దాన్ని ఆమోదించింది. ఈ నిరసనలకు ప్రధాన కేంద్రం ఢిల్లీ కావడంతో మీడియా దృష్టి అంతా అక్కడే కేంద్రీకృతమైంది. 2020 ఫిబ్రవరిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు సరిగ్గా ఒక రోజు ముందు పక్కా ప్లాన్ ప్రకారం ఢిల్లీ అల్లర్లు సృష్టించారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంకిత్ శర్మను 51 సార్లు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేసిన హింసాత్మక అల్లర్లు ఇవి. ఈ ఢిల్లీ అల్లర్లను ప్లాన్ చేసినందుకే ఉమర్ ఖలీద్పై ఉపా చట్టం కింద కేసులు నమోదై ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. 7 గడుస్తున్నా అతనికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరిస్తోంది. దానికి ప్రధాన కారణం అంకిత్ శర్మను హత్య చేసిన ఢిల్లీ అల్లర్ల ప్రధాన కుట్రదారుడు ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్తో ఉమర్ ఖలీద్ జరిపిన చాటింగ్లు, వారి మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాలు. ఈ తాహిర్ హుస్సేనే అంకిత్ శర్మ హత్యకు స్కెచ్ వేశాడు. పోలీసు రికార్డుల ప్రకారం షాహీన్బాగ్లో వీరిద్దరూ కలిసి భవిష్యత్ అల్లర్లకు ప్లాన్ వేశారు. ఈ కుట్రకు ఫండింగ్ తారీఖ్ చూసుకుంటే ఆ నిధులను ఎలా వాడాలి, అల్లర్లను ఎలా నడపాలి అనేది ఖాలిద్ అనేవాడు ప్లాన్ చేశాడు. ఈ హింసాత్మక ఘటనల్లో ఏకంగా 53 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి ఉమర్ ఖలీద్ను వెంటనే విడుదల చేయాలంటూ కొన్ని నిరసనల్లో డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిని వామపక్ష సంఘాలు అమాయకుడిగా చిత్రీకరిస్తూ క్లీన్ చిట్
ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈనాటికి జంజీ యువత ఎవరైనా ఉమర్ ఖలీద్ను ఒక మహానుభావుడిగా, అమాయకుడిగా పొరబడుతుంటే వెంటనే ఆ భ్రమల నుంచి బయటపడాలి. గత 10 ఏళ్లలో ఈ దేశం చూసిన అత్యంత ప్రమాదకరమైన, విచ్ఛిన్నకరమైన శక్తి దేశద్రోహి ఈ ఉమర్ ఖలీద్. మరొక ముఖ్యమైన విషయం, ఈ నిరసనలకు మద్దతు తెలిపిన వారిలో ఉమర్ ఖలీద్ తండ్రి సయ్యద్ ఇలియాస్, SQR ఇలియాస్ ప్రముఖుడు. ఇంతకీ ఈ సయ్యద్ ఇలియాస్ ఎవరో తెలుసా? అతడు వెల్ఫేర్ పార్టీ వ్యవస్థాపకుడు, నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమి అంటే స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు, ప్రస్తుత జమాతే ఇస్లామీ మద్దతుదారుడు. ఇది మనకు అందుతున్నటువంటి సమాచారం. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఈవెన్ అఫ్జల్ గురువును కూడా నార్మలైజ్ చేసి ఇప్పుడు అతన్ని ఉరి తీశారు 2001లో అంటే ఏమాత్రం దర్యాప్తు చేయకుండా ఉరి తీసేస్తారా? 2001లో కాదు ఉరి తీసింది, 2001లో అతను అటాక్ చేశాడు. ఆ తర్వాత ఆ పార్లమెంట్ అటాక్కి గల కారణాలని దర్యాప్తు చేసిన తర్వాత కదా అతన్ని ఉరి తీశారు. దాన్ని పట్టుకొని కూడా అతను అంటే ఉగ్రవాదుల్ని కూడా నార్మలైజ్ చేయటం, అలాంటి నార్మలైజ్ చేసే వ్యక్తుల్ని కూడా అమాయకులుగా చిత్రీకరించటం ఎంతవరకు సమంజసం? ఆలోచించండి.